హాయ్ హలో నమస్తే. ఇట్స్ మీ మోనీ మున్షు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. నేను ఈరోజు ఏం టిఫిన్ అనేది మీకు చూపిస్తున్నాను. అక్కడ టిఫిన్ అంటున్నావు, ఇక్కడ చూస్తే టైటిల్ అలా ఉందనుకోవచ్చు. సో టిఫిన్ కాదు, టిఫిన్ లాగే ఊహించుకొని అన్నం తినాలి. యాక్చువల్గా మేము జాబులకి రాకముందు ఇంట్లో మా అమ్మ అన్నమే వండి పెడుతుంది. అందరికీ టిఫిన్లు చేసే అంత టైం ఉండదు. క్యారేజీలకి అన్నింటికి ఇదే. ఇక్కడికి వచ్చినాక మనం అలవాటు నేర్చుకుని, యాక్చువల్గా మా నాన్నకి అస్సలు ఇష్టం ఉండదు టిఫిన్లు టీలు అంటే. మనం ఇక్కడికి వచ్చినాక అలవాటు పరుచుకున్నాం కాబట్టి దాంట్లోకి ఏం చేశాను ఏంటి అనేది మాత్రం కంప్లీట్గా వీడియో చూడండి. డ్యూటీ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని ఒకేసారి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తాను. బ్యాచిలర్స్ కంటే కుదరదు కదా అండి. మనం ఏం చేసుకోవాలి, ఏ పూటకు ఆ పూట చేసుకోవాలంటే మార్నింగ్ చేసింది కూడా ఈవినింగ్ కూడా తింటాము. ఇదేంటంటే వేడివేడి అన్నం అండి. వేడివేడి అన్నంలోకి ఏమేమి కర్రీస్ చేశాను ఏంటి అనేది ఖచ్చితంగా చూడండి. వేడివేడి అన్నంలోకి నాకు కొంచెం కోల్డ్గా ఉంది, ఫీవర్గా ఉంది. బెండకాయ పచ్చడి, రోటి పచ్చడి దొక్కాను. అబ్బాయి వేడివేడి అన్నంలో ఆ రోటి పచ్చడి, బెండకాయ పచ్చడి వేసుకుంటే అలా పెట్టుకునేదాల్సిన జర్రం జారిపోతుంది. నవ్వాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగా నచ్చుతుంది కూడా ఆల్మోస్ట్ అందరికీ. ఇది మాత్రం ఒక్క ముక్కగా దంచుకోవాలన్నమాట ఆ పచ్చడి అనేది. సో దాంట్లోకి ఆకుకూర పప్పు అనేది మనం ఒక్క కూరతో తినాలంటే నాకు అస్సలు నచ్చదు. ఖచ్చితంగా 2 కూరలు కావాలి. అది ఎలా అయినా చేయని, ఏమైనా కానీ నాకు ఒక్క కూర అంటే బోరింగ్గా అనిపిస్తుంది. మనకు నచ్చిన బ్యాచిలర్స్ వంట రాకముందు ఒకలా ఉంటుంది, వంట వచ్చినాక మనకు నచ్చిన కర్రీస్ చేసుకోవచ్చు. నాకు వంట రాకముందు అయితే నేను చాలా కష్టాలు పడ్డాను. ఇప్పుడు నేను వంట వచ్చినాక నాకు చాలా అవలీలగా అయిపోతుంది వంట అనేది. మనం మార్నింగ్ నుంచి వస్తాం, మార్కెట్ నుంచి ఫ్రెష్గా ఆకుకూర తీసుకొస్తాం, చేసేస్తాం. దానికి కాంబినేషన్ వచ్చేసి ఎగ్ అన్నమాట. మీకు చెప్పాను అక్క హెల్త్ బాగాలేదు కదా, ఎగ్ ఎలా తింటారని. సో మా చెల్లికి చేశాను అన్నమాట. ఇదేంటంటే ఎక్కువ ఎంత జిల్లు కొడితే అంత బాగా పొంగుతుంది. సో రైస్, మనం వెయిట్ లాస్ అవ్వాలంటే రైస్ చాలా తగ్గించాలి. మనం కూరలు టేస్ట్గా ఉంటేనే కదా మనం అన్నం ఎక్కువ తినేది. అందుకని చెప్పేసి కూర టేస్ట్గా ఉందని కర్రీస్ ఎక్కువ వేసుకున్నాను, ప్లస్ అన్నం తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. సో ఇలాగే తినండి, మీ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. రైస్ వల్ల కూడా మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనీ మూన్ ఛానల్. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి మా ఛానల్ని. సో నేను తింటున్నా, నాకైతే చాలా ఘాటుగా ఉంది. ఆ పచ్చళ్ళలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాబోయ్ అసలు చెప్పనవసరం లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మాత్రం కంటిన్యూషన్ మార్నింగ్ ఆఫ్టర్నూన్. మీరు కూడా మార్నింగ్ అన్నం టిఫిన్ బదులు అన్నం తింటారా లేదా అని కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.